కావేరి ఆగు. ఎవరికి కాల్ చేస్తున్నావు? విశాల్కి. నిన్నలా నమ్మించి ఎలా మోసం చేస్తాడు? తన సంగతి ఏంటో తేల్చేద్దాం. కావేరి కావేరి ప్లీజ్, ఇదంతా ఏమొద్దు. అదే ఎందుకొద్దు? మోసం చేసిన వాణ్ణి అలా ఎలా వదిలేస్తాం? అక్క, నాకర్థమవుతుంది. నువ్వు నా నుంచి ఏదో దాయాలని చూస్తున్నావు. నిజానికి నీ కడుపులో బిడ్డకి తండ్రి విశాల్ కాదు. ఎందుకంటే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నీకిప్పుడు 3వ నెల. ఈ 3 నెలల్లో నువ్వు విశాల్ని కలిసిందే లేదు. ఇప్పుడైనా చెప్పక్క, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? చెప్పక్క. నన్నేం అడగద్దు, నన్ను వదిలే. నేను మీకెవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. అక్క, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? నువ్వు దూరంగా వెళ్ళిపోవడం ఈ సమస్యకి పరిష్కారం కాదు. దీనికి కారణం ఎవరో చెప్పు. కావేరి ప్లీజ్, దీన్ని ఇక్కడితో ఆపే. కారణం ఎవరో తెలుసుకోవడం ఎవరికీ మంచిది కాదు. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పక్క. బావే నా బిడ్డకు తండ్రి. ఓడబుట్టడానికి అన్యాయం చేశాను. నన్ను క్షమించు కావేరి. నన్ను చంపే, నన్ను చంపే, నన్ను చంపే. చచ్చిపోవడం ఈ సమస్యకి పరిష్కారం కాదు. ఆగక్క. బావా, నోర్మై. బావా అన్నావంటే చంపేస్తాను. మళ్ళీ ఏం నాటకం మొదలు పెట్టావు? నేనేం చేయలేదు. షడా. నీ గురించి కావేరికి తెలియకపోయినా నాకు బాగా తెలుసు. కావేరి యమజ ఏ తప్పు చేయలేదు, తన్ని క్షమించండి అన్నప్పుడే నువ్వేదో మాయ చేస్తున్నావని నాకు అర్థమైంది. చెప్పు, ఏం చేయబోతున్నావు? అది కాదు అర్జున్ బాబు. నువ్వేం మాట్లాడకు కావేరి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే నువ్వు చూడలేవు. కష్టం నీదే అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తావు. ఈ యమజ నీ మంచితనాన్ని చేతగానితనం అనుకుంటుంది. చూడు, ఇంకా నీ నాటకాలు భరించే ఓపిక నాకు లేదు. ఇంకొకసారి కావేరిని కలిసినా, కావేరిని ఇబ్బంది పెట్టాలని చూసినా చంపేస్తాను. మైండ్ ఇట్. రా కావేరి.